రమేష్ రెడ్డి వర్సెస్ కులికపూడి అసలు ఏం జరుగుతుంది? ఆయన సవాలు విసురుతున్నాడు. రమేష్ రెడ్డి వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాను అంటున్నాడు కులికపూడి. రమేష్ రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని కూడా సవాల్ విసురుతున్నాడు. మొదటి నుంచి కూడా కులికపూడి గారి వైఖరిని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు అంతకుముందు ఉద్యమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో టికెట్ వచ్చింది, తిరువురులో ఆఖరి నిమిషంలో చేశారు. ఇదంతా బాగానే ఉంది. రమేష్ రెడ్డి ఏం చేశారు? నిజంగా ఆరోపణల వివరాలు ఎవరు అట్లాంటి ఆరోపణలు వచ్చినా వాటిని విచారించి దోషుల మీద చర్య తీసుకోవాలి. ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ చర్య తీసుకోకపోతేనే రాజీనామా చేస్తానని ధర్నా చేయడం ఒక పార్టీ శాసనసభ్యుడు తప్పకుండా ఒక ట్రబుల్ మేకర్ లాగా ఉన్నాడు కొలికపూడి అనే అభిప్రాయం తెలుగుదేశంలో బలంగా ఉంది. శాసనసభలో కూడా మొన్న సమావేశాల్లో 1-2 సార్లు నాయకులు కొంచెం జవాబులు చెప్పేటప్పుడు అప్పుడు ఆ చెలుకులు అవి కూడా మనం చూస్తాం. ఈ సమస్య నిజమైందైతే దానికోసం ధర్నా చేయొచ్చు. పోలీసుల నిజంగా చేయాల్సింది పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి ఆ యాక్షన్ అది తీసుకోవాలి. మరి దీని మీద ఎందుకు చేస్తున్నారు? రెండోది, మీరు వెంటనే చేయకపోతే అదే 48 గంటలు నేను చేస్తున్నాను అదేంటి దాని తాత్పర్యం? ఇది కొలికపూడి వ్యక్తిగతంగా చేస్తుంటే మటుకు పార్టీని ఒక విధంగా ఇబ్బందిలో పెట్టడం అనే ఒక పరిస్థితి అనుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. అలాగే మీడియా వాళ్ళ మీద కూడా ఒక విధంగా మాట్లాడిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు నుంచి ఉన్న పార్టీ నాయకులు సీనియర్లు వాళ్ళు కూడా భరించలేని పరిస్థితి వచ్చింది. శాసనసభలో కూడా వచ్చింది. నిన్ననే ఎవరో తెలుగుదేశం నాయకుడు మాట్లాడుతున్నాడు. ఈయన ఇప్పుడు అంతకుముందు ఎవరినో ఒకసారి ఎవరితో చెప్పుతో కొట్టాడు, ఇంకోరిని గట్టిగా మాట్లాడాడు. వీటన్నిటితో చాలా మిలిటెంట్ అనే ఒక ఇమేజ్ వచ్చి ఈ సోషల్ ఈక్వేషన్స్లో ఆయనకి ఇచ్చాము. కానీ కొలికపూడి కాస్త మా పార్టీకి కెలికపూడి అయిపోతున్నాడు అని వాళ్ళు వాడినటువంటి మాట. కాబట్టి ఇక్కడ మహిళల మీద ఇటువంటివి జరగడాన్ని ఎవరు కూడా హర్షించరు. కానీ దానికి అంతర్గతంగా శాసనసభ్యుడిగా ఆయన చేయగలిగింది చాలా ఉంది. కానీ హెచ్చరిక చేయటము ఇవన్నీ అంటే లేదంటే ఇంకొకటి అనుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గట్టి చర్యలు తీసుకుంటున్నాడు, వెంటనే స్పేర్ చేయట్లేదు, ఇలాంటివి వచ్చాయి కాబట్టి దాదాపు సమాంతరంగా మేము కూడా అలాగే ఒక ఇమేజ్ లాగా దీన్ని రేపు పొద్దున పోటీ పెట్టి మాట్లాడతారేమో మనకు తెలియదు. కానీ ఇక్కడ మహిళకు న్యాయం జరగడం, దానికి సంబంధించిన నిజాలు రావటం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేశాడు కదా వాళ్ళ పార్టీ మీద. అప్పుడు పార్టీ వాళ్ళే విమర్శ వచ్చింది. చివరకు వరలరామయ్య ఎవరో ఫోన్లో మాట్లాడితే అప్పుడు విరమించాను అని చెప్పారు. కాబట్టి కొంచెం విపరీతంగా, కొంచెం వివాదాస్పదంగా ఈయన వ్యవహార శైలి ఉంటూ ఉంది. మరి మహిళా సంఘాలు అవన్నీ కూడా అక్కడ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకొని ఆయన ఉద్యోగం నిర్మించవచ్చు. కానీ దీన్ని కూడా పార్టీ అంటే ఈ అంశాన్ని పార్టీలో అంతర్గత సమస్యలాగా తను చేస్తున్నటువంటి దానికి ఒక అంశంలాగా మార్చడం ఎంతవరకు తెలియదు. మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మనకు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందండి? మనం ఖచ్చితంగా ఇప్పుడు 2-3 మీద ఇప్పటికి ఆయన తీసుకున్నారు. కానీ అనేక కారణాల వల్ల, ముఖ్యంగా సామాజిక నేపథ్యం ఇవన్నీ చూసినప్పుడు ఆయన కొంత అవకాశం ఇస్తున్నట్టుగా ఉంది. లాంగ్ రోప్ అంటారు చూడండి, కొంచెం సర్దుబాటు చేసుకోవడానికి. కానీ బహుశా ఈరోజు మాట్లాడిన ఈ మాట చూస్తే ఈయన ఇన్వైట్ చేస్తున్నారేమో, చర్యను ఆహ్వానిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య ఉంటుంది. చర్య కనుక పార్టీ తీసుకుంటే శాసనసభ్యత్వం అలాగే ఉంటుంది. ఓకే, ఏ సభ్యుడని నేను కొలికపూడి గురించి చెప్పట్లేదు. మీరే ఎమ్మెల్యే అనుకోండి, మీరే వేరే విధంగా వ్యవహరిస్తే అప్పుడు మీ మీద ఫిరాయింపుల చట్టమో లేదా పార్టీ విప్పు ఉల్లంఘనో మీ మీద నేను చేయొచ్చు. కానీ నేను కనుక పార్టీ కనుక మీ మీద చర్య తీసుకుంటే మీ శాసనసభ్యత్వం మీకు సురక్షితంగా ఉంటుంది. అందుకనే చాలామంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా 5 సంవత్సరాలు వైసీపీలో ఉండి ప్రతిరోజు కొలువు, సాయంత్రానికి కచేరీ పెట్టుకుంటూ రాజీనామా మాత్రం చేయలేదు. ఎందుకనంటే ఆయన మీద చర్య తీసుకోలేదు వైసీపీ కూడా. వైసీపీ వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు? అది ఒక బీజేపీ భయం ఒకటి. రెండో, చర్య తీసుకుంటే కూడా ఆయన సభ్యత్వం రద్దు కాదు, కాపాడబడుతుందని. అలాగే బీఆర్ఎస్లో, టీఆర్ఎస్లో ఆలయ నరేంద్ర లాంటి వాళ్ళు. కానీ ఈ విషయాలన్నీ అటువంటివే. కొలికపూడి ఇన్వైటింగ్ ట్రబుల్ ఇన్ ది పార్టీ అనేది అయితే అనిపిస్తుంది. చర్య మరి తీసుకుంటారా? చంద్రబాబు ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఏమైనా ఇస్తారా? లేదు, ఈ వివాదానికి సంబంధించిన వివరాలు ఎలా బయటకు వస్తాయి, మహిళా సంఘాలు కూడా ఏమంటాయి, అవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని ఏమి ఉపేక్షించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బట్ సెకండ్ యాంగిల్, ఈయన కొలికపూడి ఇప్పుడు మహిళా సమస్య కాదు కదా, ఇక్కడ కొలికపూడి చేస్తున్నటువంటిది కాబట్టి
అంతర్గత అంశాలు కూడా దీంట్లో ప్రధానంగా ఆయన దృష్టిలో ఉన్నాయని మనం అనాల్సి వస్తుంది. అది అసెంబ్లీలో కూడా వచ్చింది. బహుశా ఇది వచ్చిన తర్వాత అధిష్టానం కూడా ఏదో దశలో తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది, రియాక్ట్ అవుతుంది గ్యారంటీ. సార్ మరొకటి బాగా వైరల్ అవుతున్న వార్త, మెగాస్టార్ ఇంటి పేరు కొనిదెలతో గ్రామం దత్తత తీసుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అది కొన్నిదెల కర్నూలు జిల్లా. మామూలు మా అమ్మ వాళ్ళ ఊరికి వేంపేట, ఓకే, అక్కడికి వెళ్తూ వస్తుంటుంది. అక్కడ యాక్చువల్ కొనిదాల అంటారు దాన్ని, కొనిదాల అని కొనిదాల అంటుంటారు. మొన్న పవన్ కళ్యాణ్ కర్నూలులో పర్యటించినప్పుడు కొనిదాల ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ప్రత్యేకించి ఆయనకు అక్కడ ఇదే అటవీ శాఖ ఇవన్నీ మా నల్లమల అడవులన్నీ అక్కడే ఉంటాయి కదా, ఈ విషయాలన్నీ ఆయన మాట్లాడారు. వాటన్నిటి మీద కొన్ని సమాధానాలు చెప్పారు. బోయలు వెనకబడిన వాళ్ళు వీళ్ళ గురించి చెప్పారు. అప్పుడు కొనిదేళ్ల నుంచి వచ్చిన వాళ్ళు ఆయనకు ఒక మెమోరాండం లాంటిది ఇచ్చి మీరు రావాలి అంటే వస్తాను, నేను తప్పకుండా వస్తే పర్యటిస్తాను అంటూనే అదే సమయంలో అదే తన గ్రామం కాబట్టి వస్తున్నాను అనే భావన కలగకూడదు కాబట్టి అన్ని చోట్లకు తప్పకుండా వస్తాను, మీ ఊరికి కూడా నేను తప్పకుండా వస్తాను, చేయాల్సినవి రోడ్లు వేయటం అవన్నీ ఏదైనా చేస్తాను అన్నారు. అంటే సొంతంగా ఆయన మామూలు మనకు విదేశాల నుంచి కూడా పర్యటనలకు వస్తే వాళ్ళ సొంత గ్రామానికి అంటే ఇంటి పేరుతో ఉన్నదో పూర్వీకుల గ్రామాలకు తీసుకెళ్తుంటారు కదా. నేను కూడా మొన్న తెలగపల్లి వెళ్ళొచ్చా ఒక లాస్ట్ ఇయర్. లేకపోతే ఇట్లాంటివి తరచూ జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు అదనంగా తాజా సమాచారం ఏమంటే పవన్ కళ్యాణ్ మొగల్తూరుకు కూడా వెళ్తారని. కొనిదెలేమో ఇంటి పేరు పూర్వీకుల గ్రామం అయి ఉండాలి, ఇంటి పేరు ఉందంటే. మొగల్తూరు చిరంజీవి ఊరు కదా, అక్కడికి వెళ్ళాలి, దాన్ని దత్తత తీసుకుంటారని గతంలో అన్నారు కానీ జరగలేదు. ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి ఆ ఊరిని అభివృద్ధి చేయడానికి పూర్తి చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు. సొంతంగా కూడా తను చేస్తానన్నారు. అంటే ఫోకస్ ఒక విధంగా తన మద్దతుదారులనండి, సామాజిక పునాదేనండి, రెండోది మెగా ఫ్యాన్స్ను ఆకట్టుకోవడం, మెగా సైన్యాన్ని తనతో ఉంచుకోవడం అనేది కూడా ఒక అవసరం అన్నది కూడా పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నట్టుగా ఉంది. ఇంకోటి ఏమో ఇవి విరాళాలు ఇవ్వడము, ఎవరైనా అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఇది ఎలాగూ చేస్తుంటారు కదా. ఈ ఇన్ని కారణాల వల్ల ఆయన బహుశా మొగల్తూరు కూడా, అంటే నేను కొనిదెల అక్కడ అది ఇక్కడ మొగల్తూరు రెండు చోట్లకు వెళ్తూ అన్నాడు అంటే తన మూలాలను పటిష్టం చేసుకొని వాటితో కనెక్ట్ అయ్యే ఒక ప్రయత్నంలో ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎనీవే సెలబ్రిటీ వ్యవహారం కూడా ఇది ఉంది కాబట్టి ఇంకా దానికి వేరే ఏం లేదు. నిజానికి సెలబ్రిటీతోనూ ఈ రెండు చోట్ల కాదు, తమిళనాడు అంటుంటే మన తంతి పత్రికకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మధ్య తెలుగు వాళ్ళకు ఉన్నంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ తన కాన్సెప్ట్స్, తను ఏం చేయాలనుకున్నాను ఇవన్నీ ఆయన అప్పుడే ఈ హిందీ భాష వీటన్నిటి మీద కూడా మాట్లాడారు. సనాతనత్వం దానికోసం నేను గట్టిగా కట్టుబడి ఉంటాను, తమిళనాడులో కూడా నేను పని చేస్తాను అది ఇది అన్నారు. మీరు గమనిస్తే